గారికి స్వాగతం పలుకుతున్నాము. జెన్జీని రిప్రజెంట్ చేస్తూ హాయ్, హౌ డు యు డు, ఎలా ఉన్నారు? నైస్. ఓకే, మీ గురించిన ఒక సీక్రెట్ ఇన్ఫర్మేషన్ లీక్ అయింది బ్రహ్మాజీ గారు. మరికొద్ది సేపట్లో దాన్ని మేము బయట పెట్టబోతున్నాము. ఎస్, బ్రహ్మాజీ గారికి సంబంధించిన. అండ్ సునీల్ గారు, ఈ సినిమాని యాక్టర్గా మీరు ఎలాగో తర్వాత మాట్లాడతారు, నాగార్జున గారు అందరూ వచ్చిన తర్వాత. ఒక ప్రేక్షకుడిగా మీ రివ్యూ ఏంటి ఈ లెనిన్ గురించి? జూలై 10వ తారీఖున ప్రేక్షకులు చూడబోతున్న లెనిన్ గురించి 1 లైన్లో చెప్పాలి అంటే, ఒక్క మాటలో. అంటే అఖిల్ గారిని చాలా ఏమంటారు, లవర్ బాయ్ లాగా చాలా గ్లామర్గా అలా చూసాం కదా. ఫస్ట్ టైం రగ్గడగా మంచి మాస్ ఎప్పీల్తో, మంచి రగ్గడగా మంచి కోర్ కంటెంట్తో ఈ రోజుల్లో జనం అందరూ ఎలా ఇష్టపడుతున్నారో అలాంటి ఒక రూరల్ బ్యాక్డ్రాప్తో, పైగా చిత్తూరు బ్యాక్డ్రాప్తో కొత్తగా ఆయన మాడ్యులేషన్ కానించి డైలాగ్ కానించి అన్నీ మార్చి చేసిన సినిమా నాకు కొత్తగా కనిపించారు ఆయన. సూపర్ అండి, మేము కూడా వెయిటింగ్ జూలై 10th కోసం. అదిగోండి అక్కడ స్వామివారి ఆశీస్సులతో ఈ ప్రోగ్రామ్ని మొదలు పెట్టాం. అక్కడ చూసారా, ఏడుకొండలవాడ వెంకటరమణ, థ్యాంక్ యూ. అండ్ అలాగే శివాజీ గారు, ఒక ప్రేక్షకుడిగా మీ రివ్యూ ఆన్ లెనిన్. జూలై 10న ప్రేక్షకులు చూడబోతున్నారు. వాళ్ళు లెనిన్ చూసే ముందు మీ అభిప్రాయం. బాగుంటుందండి. సూపర్. ఒక్క మాటలో చెప్పమన్నావు, ఆ ఒక్క మాటని తూచా తప్పకుండా పాటించారు. థ్యాంక్ యూ సో మచ్ బ్రహ్మాజీ గారు. ఎస్, ఒక జెన్జీకి కనెక్ట్ అయ్యే బ్రహ్మాజీ గారు. బ్లాస్ట్ అయిపోద్ది. వావ్, సూపర్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. 1 వర్డ్ చెప్పమన్నాం కాబట్టి. ఓకే, అండ్ ఇప్పుడు మనకి బ్రహ్మాజీ గారికి సంబంధించినటువంటి ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్ ఉందని చెప్పాను కదా. ఆ సర్ప్రైజ్ ఎలిమెంట్ నేను ఇప్పుడే రివీల్ చేయట్లేదు, కానీ వారేవా సాంగ్కి బ్రహ్మాజీ గారి డాన్స్ పర్ఫార్మెన్స్ మనం ఇప్పుడు చూడబోతున్నాము. సో బ్రహ్మాజీ గారు, రిక్వెస్టింగ్ యూ టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. హీరోయిన్ లేకుండా నేను చేయను. ఓకే జెన్జీ. ఓకే హీరోయిన్ ఉండాలి. ఓకే, సో భాగ్యశ్రీ వచ్చిన తర్వాతే డాన్స్ చేస్తాను అని చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ బ్రహ్మాజీ గారు. వెయిటింగ్ ఫర్ యువర్ డాన్స్ పర్ఫార్మెన్స్. అండ్ ఇప్పుడు లెట్స్ హ్యావ్ అ బ్యూటిఫుల్ వీడియో ఫ్రమ్ లెనిన్ ప్లీజ్. మనకి సినిమాలో చేసినటువంటి బ్రహ్మాజీ గారు, శివాజీ గారు, సునీల్ గారు ఉన్నారు. ఎలాగో కొంచెం మనకి భారతం ప్రస్తావన వచ్చింది కాబట్టి నేను మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడగాలనుకుంటున్నాను. ఓకేనా? కెన్ వీ హ్యావ్ 1 more ఎక్స్ట్రా మైక్ ప్లీజ్? ఓకే, సునీల్ గారు మీతోనే మొదలు పెడుతున్నాం. చెప్పండి. ఓకేనా? అంటే చిన్నప్పుడు అందరం కూడా రామాయణం, మహాభారతం కథలు వింటూ పెరిగినటువంటి వాళ్ళమే కాబట్టి మనందరికీ కూడా తెలుసు. మ్యాక్సిమము సింపుల్గానే అడుగుతాను, మీరు కంగారు పడక్కర్లేదు. సింపుల్గా అడగండి. కొంచెం సింపుల్గానే అడుగుతాను. పాండవుల్లో అగ్రజుడు అంటే పెద్దవాడి పేరు? ధర్మరాజు. రైట్ ఆన్సర్. సారీ, ఇవ్వడానికి నా దగ్గర గిఫ్ట్ ఏమీ లేదు. సెకండ్ క్వశ్చన్, భీముడి ఆయుధం పేరేంటి? గద. అమ్మ సునీల్ గారు, అమ్మయ్య, థ్యాంక్స్. పాస్ ద మైక్ టు శివాజీ గారు. శివాజీ గారు అనుకుంటున్నారు ఇప్పుడు నా క్వశ్చన్. బ్రహ్మాజీ గారు ఏమో నెక్స్ట్ నాకేం క్వశ్చన్ వస్తుంది. బ్రహ్మాజీ గారు, ఐఎమ్ ష్యూర్ దట్ మీరు జనరల్ నాలెడ్జ్లో బాగా సూపర్ స్ట్రాంగ్గా ఉన్నారు అని నేను మిమ్మల్ని కొన్ని కంట్రీస్కి రిలేటెడ్ క్వశ్చన్స్ కూడా అడగాలనుకుంటున్నాను. బట్ ఇప్పుడే కాదు, ముందు శివాజీ గారిని అడుగుదాము. శివాజీ గారు, పాండవుల్లో చిన్నవాడి పేరు? నకులుడు, సహదేవుడు, వాళ్ళిద్దరు ఎవరో ఒకళ్ళు ఉంటారు. చాలా సేఫ్ గేమ్ ప్లే చేశారు. కరెక్ట్. అర్జునుడి కొడుకు పేరు? అర్జునుడి కొడుకు పేరు అభిమన్యుడండి. అభిమన్యుడు, రైట్ ఆన్సర్. ఏమండి, మహాభారతం అనేది మన నిత్య జీవితం. దీంట్లో క్యారెక్టర్ల గురించి మీరు ఎవరు అడిగినా ఏమైనా చెప్తారు. చెప్పేస్తారు. అడుగు. కింగ్ జూనియర్. బ్రహ్మాజీ గారు, మీకు త్రుటిలో తప్పినటువంటి ప్రమాదం. మిమ్మల్ని అడగట్లేదు క్వశ్చన్స్.